అందరికీ నమస్కారం. నందీశ్వరుడు చెప్పిన అత్యంత పుణ్యవంతమైనది, దేవతలందరూ అనుష్ఠించినది అయిన వ్రతాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణువు, పార్వతీదేవి, కుమారస్వామి, ఇంద్రుడు, యముడు, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, కుబేరుడు, నారదుడు, ఇంకా ధర్ముడు, శుక్రుడు, నక్షత్రాలు, రుద్రుడు, శని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, బృహస్పతి, బుధుడు మొదలైనవారు, ఇంకా శ్వేతుడు, అగస్త్యుడు, దధీచి మొదలుగా సమస్తమైన మునిశ్రేష్ఠులు, భృంగి, మాతృదేవతలు, మహాకాలుడు, చండి, దండి, గణపతి, వృషభం, ఇంకా అష్టమన మహానాగ కులాలైన వాసుకి, కర్కోటకుడు, కుళికుడు, అనంతుడు, తక్షకుడు, పద్ముడు, శంఖుడు, మహాపద్ముడు, ఇంకా ఇతరమైన మహాసర్పాలు, సిద్ధులు, యక్షులు, కింపురుషులు, మహానుభావులైనటువంటి వసువులు, అప్సరసలు, దైత్యులు, గంధర్వులు, రాక్షసులు, ఇతర భూతగణాలు, విశ్వదేవతలు, ఇంకా పుణ్యాత్ములైన ఆయా ఉత్తమ జాతి వారు అందరూ గతులన్నింటిలోనూ ఉత్తమోత్తమమైన పరమశివుడి యందు స్థానాన్ని పొందిన మార్గం అంటే ఆ వ్రతము మనకి తెలియజేశాడు. ముందుగా ఈ వ్రతాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శివలింగాన్ని స్వచ్ఛమైన మంచి గంధం నీటితో స్నానం చేయించాలి. ఆ తర్వాత దానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. ఆ తర్వాత ఏ విధమైన దెబ్బలు, చిరుగులు లేకుండా చక్కగా వికసించి కోమలంగా ఉన్న తెల్లని తామర పువ్వును అక్కడ శివలింగానికి ఆసనంగా ఉంచాలి. అంటే ఆ పువ్వులోని పుప్పొడి కాడల నడుమ అంటే మధ్యలో చిన్న శివలింగం స్థాపించాలి. శివలింగం బొటనవేలు పరిమాణంలోనే ఉండాలి. ఆ తర్వాత చక్కగా వికసించిన తెల్లతామర పూలతో శివలింగాన్ని పూజించాలి. శివలింగానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. సమస్తమైన సుగంధ ద్రవ్యాలతో నిండి ఆ లింగం శుభప్రదమవుతుంది. అటువంటి లింగానికి దక్షిణంగా ఉండి మారేడు దళాలతో పూజించాలి. శివలింగానికి దక్షిణ దిక్కున అగరును, పడమటి వైపున మణిశిలను, ఉత్తరం వైపున మంచి గంధాన్ని, తూర్పు వైపున హరిదళం ఉంచాలి. మిక్కిలి సువాసనలు కలిగిన పూలతోనూ ఇంకా విచిత్రమైన రకరకాల పూలతోనూ శివలింగాన్ని పూజించాలి. నల్లని అగరుతోనూ ఆవునేతితో కలిపిన గుగ్గులతోనూ లింగానికి ధూపం వేయాలి. ముడులు ఏమీ లేని చక్కని సన్న వస్త్రాలు కట్టబెట్టాలి. ఆవునేతితో కూడిన పాయసాన్ని లింగానికి నివేదించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. మంత్రపురస్కరంగా శివలింగానికి అన్నీ నివేదించి ఆ తర్వాత ప్రదక్షిణం చేయాలి. భక్తితో సాష్టాంగంగా నమస్కరించాలి. శివుడిని స్తుతించాలి. చివరికి భక్త్యాది లోపాలకు స్వామిని క్షమాపణం అర్థించాలి. దయామూర్తి అయిన ఆ పరమశివుని ఆశ్రయించి శివుడికి సంబంధించిన మంత్రాలతో శివుడికి రకరకాలైన కానుకలు సమస్తము సమర్పించుకోవాలి. ఇక్కడ కానుకలు అంటే మనం పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ఇంకా వేరే ఫంక్షన్స్‌కి ఇచ్చేవి కాదండి. మనలోని అహంకారం తొలగించుకొని నవవిధ భక్తులు సమర్పించుకోవాలి. అవే శివునికి మనం ఇచ్చే కానుకలు. శివయ్య కోరేవి కూడా అదే. ఈ విధంగా నియమంగా శివలింగాన్ని పూజించటం చేతనే దేవతలు దేవత్వాన్ని పొందారు. దేవి అంటే అమ్మవారు దేవీ పదవిని పొందింది. కుమారస్వామి కుమారత్వాన్ని, బ్రహ్మదేవుడు బ్రహ్మత్వాన్ని, విష్ణువు విష్ణుత్వాన్ని, ఇంద్రుడు దేవతలకు రాజు పదవిని పొందాడు. ప్రమదగణాలు గణత్వాన్ని పొందాయి ఈ వ్రతం చేసి. శుభప్రదము గంధమయము అయిన శివలింగాన్ని తెల్ల తామర పూలతో ఈ విధంగా పూజించినవాడు సమస్త పాపాల నుండి విముక్తుడై శివలోకానికి చేరుకుంటారు. ఈ వ్రతాలన్నింటిలోనూ ఉత్తమ వ్రతం. దీని పేరే శివలింగ మహావ్రతం. ఇది చాలా రహస్యమైనది. దీనిని ఎవరికీ చెప్పకూడదు. పూర్వం సాక్షాత్ పరమశివుడే ఉపదేశించిన ఈ వ్రతాన్ని శివభక్తులకు మాత్రమే ఇవ్వాలి. మరొక విషయం, చాలా కాలంగా శివుడిపై ఉండి పాతబడిపోయిన పువ్వులను నిర్మాల్యాన్ని అంటే కొంతమంది ఆ పూలను తొలగించకుండా దాని మీదే పూజ చేస్తూ ఉంటారు. అటువంటి నిర్మాల్యాన్ని తొలగించిన వారికి 1000 ఆవులు దానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇందులో సందేహమే లేదు. ఈ వ్రతం శివధర్మశాస్త్రంలో శివలింగ మహావ్రతం అనే 9వ అధ్యాయంలో